ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనములో బైబిల్లో ఇలాగ వ్రాయబడింది. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. రాజైన యోషియాను గురించి వ్రాయబడిన మాట బహు ఆశీర్వాదకరమైన మాటలు. ఎందుకంటే యథార్థముగా నడిచాడు, కుడి ఎడమలకు తిరగనివాడు, తన పితరుడైన దావీదు భక్తితో సమమైన భక్తి కలిగిన వాడుగా. దావీదు ఎంత శ్రేష్టమైన భక్తి గలవాడో ఇతడు అంత భక్తి కలిగిన వాడట. ప్రవర్తన గలవాడు, నిజమైన భక్తి గలవాడు. దేవుని మందిరమునకు ఎందుకు వెళ్ళాలి? 1 తిమోతి 2:15లో జనులు ఎలాగును ప్రవర్తింపవలెనో నేర్చుకోవాలి అన్నాడు. ప్రవర్తన నేర్చుకోవాలి. ప్రతివారు వారి ప్రవర్తనలో మౌలికమైన మార్పు పొందుకోవడానికే చర్చికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళి ప్రవర్తన సరిదిద్దుకోవాలి. ప్రసంగి 5:1లో ఏముంది? నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచేసుకో అన్నాడు కదా. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనములో ప్రవక్త అయిన బిలాముతో దూత ఏమంది? నా ఎదుట నీ ప్రవర్తన విపరీతముగా ఉన్నది అని ఆక్షేపించాడు. ఎందుకంటే ధనాశతో అబద్ధాలు పలికాడు బిలాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన ఎట్లుందో పరీక్షించుకోవాలి. ఈ ఉదయకాలమందు యోషియా అనే రాజు ప్రవర్తన గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. పితరుడైన దావీదుతో సమమైనదిగా. దావీదు బత్షెబాతో పాపం చేసింది నిజమే, కానీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి అతడు పొందిన పశ్చాత్తాపానికి తన కన్నీరుతో తన పడక తేలిపోయేంత విధంగా, లేదా తన పడక కొట్టుకుని పోయే విధంగా అని బైబిల్ తెలియజేస్తుంది. ఎంత లోతుగా తప్పు చేశాడో అంతకన్నా లోతుగా పశ్చాత్తాపడ్డాడు. అట్టిది దావీదు ప్రవర్తనలో మార్పు. కొందరు భయంకరమైన తప్పు చేస్తారు. తేలిగ్గా పాపం చేశాను, క్షమించండి అని ప్రార్థన చేస్తారు. యోషియా దావీదు వంటి పవిత్రమైన ప్రవర్తన నేర్చుకున్నాడు. మనం కూడా యోషియా వలె జీవించడానికి నేర్చుకోవాలి. యథార్థంగా నడిచినవాడు. మొదటి మాట నిజమైన భక్తి కలిగిన వాడు. రెండో మాట యథార్థంగా నడిచినవాడు. యోషియా భక్తి అంతటిలో యథార్థంగా జీవించాడు. 2వ దినవృత్తాంతాలు గ్రంథంలో 34వ అధ్యాయము 2-3 వచనాల్లో ఇలాగూ వ్రాయబడింది. యెహోవా దృష్టికి నీతిమంతుడై నీతిని అనుసరించాడు. మనుషుల దృష్టిలోనే కాదు, ఇతను దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దావీదులాగా తన ప్రయత్నములన్నిట్లో కూడా ప్రతి ప్రయత్నములో దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించేవాడిగా, దేవుని ఆలోచన అడిగేవాడుగా. వింటున్నారా? యోషియాలో ఉన్న 2 విషయాలు మనం మాట్లాడాం. నిజమైన భక్తి కలిగిన వాడిగా, ప్రియ దేవుని బిడ్డలారు, రెండోది యథార్థముగా నడిచిన వాడిగా. మనం ఈ మాటలు గమనిస్తున్నాము. నిజంగా దేవుని చిత్తము తెలుసుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించేవాడట. ఎందుకంటే తన జీవితంలో ఎన్ని నష్టాలు కలిగినా కానీ యోషియా దైవ చిత్తానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దీవించబడ్డాడు. 3వ మాటిగా కుడి ఎడమలకు తిరగనివాడు. జీవం కలిగిన దేవుడు మానవునికి ఆజ్ఞాపించిన మాటలు. సామెతల గ్రంథము 4 అధ్యాయం 25 వచనంలో నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గా నీ కనురెప్పలు నీ ముందు సూటిగాను చూడవలెను. మీరు నడిచే మార్గములు సరళంగా చేయమని ఉంది. ఈనాడు చాలా మంది వారు చెదరిపోయిన దృష్టి కలవారుగా ఉంటున్నారు. కొంచెం సేపు ఇటు, ఆ తర్వాత అటు చూస్తున్నారు.
దేవుని వైపు కొంత సమయము, దెయ్యం వైపు లేదా లోకం వైపు కొంత సమయాన్ని చూస్తున్నారు. నిటారుగా మాత్రం దేవుని మీద ఏకాగ్రతగా ఉంచలేకపోతున్నారు. అందుకే అపజయాలు వాళ్ళు ఆ మార్గంలో నడుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం పునాదులు కలిగిన ఆ పరలోకం వైపే ఎదురు చూచాడు. ప్రభు వైపే తన దృష్టి. అందుకే విశ్వాసులందరికీ తండ్రి కాగలిగాడు. కనుక ఈ ఉదయకాలం ముందు మీ చూపు ఎటువైపునున్నది? యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తున్నారు. శిష్యుల వద్దకు వస్తున్నారు. శిష్యులు గలిబి అయి తొందరబడి భూతం భూతం అని కేకలు వేస్తున్నారు. వారి అవిశ్వాస హృదయాలకు రక్షకుడైన ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి దయ్యంగా కనబడ్డాడు ఆయన. అప్పుడు యేసయ్య అన్నారు, నేనే మీ రక్షకుడిని అని చెప్పాడు. అందుకు పేతురు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడవడానికి నాకు సెలవివ్వండి అని అడిగాడు. ప్రభు రమ్మనంగానే పేతురు నీళ్ల మీద యేసయ్యతో నడిచాడు. ఆ స్థిరుడైన పేతురు ఆ నీళ్ల మీద నడిచాడు. యేసయ్య ముఖాన్ని సూటిగా చూసినంతసేపు నీళ్ల మీద నడవగలిగాడు. కానీ అతని ముఖాన్ని ఎప్పుడైతే ప్రక్కకి తిప్పాడో, గాలి వైపు చూచాడో కృంగిపోయాడు. తన కన్నులు యేసుపై ఫిక్స్డ్ చేసినంత కాలం పేతురు నీళ్లపైన రాళ్ల మీద నడిచినట్లుగా నడిచాడు. కనుక ఈ ఉదయకాలమందు యోషియా లాగా మీ చూపు ఆయన వైపే ఉందా? లేక పేతురులాగా అటు ఇటు చూస్తున్నారా? లేక ఆ సొదొమ గొమొర వైపు లోతు చూసిన విధంగా వ్యభిచార దేశంలో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు ఇటు చూచి సొదొమ గొమొరలో చాలా వరకు నష్టపోయాడు. జీవితంలో అతను పొందుకున్న ఆత్మీయమైన ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకోవడమే కాదు, తన బిడల భవిష్యత్తు కానీ తన భార్య ఉపస్తంభం కావడానికి గల కారణం ఏకాగ్రతగా దేవుడి వైపు చూడలేకపోయాడు. చాలా మంది కొద్ది దినాలు ప్రభు వైపు చూస్తారు, కొన్ని దినాలు లోకం వైపు, కొద్ది దినాలు చాలా నిష్ఠగా ఉంటారు, కొన్ని దినాలు మరలా లోకస్తులాగా అయిపోతున్నారు. అలా కాదు, యోషియా దావీదులాగా నడిచాడట. కుడికి గాని ఎడమకు గాని చూడలేదట. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 5:32 ఏముంది అంటే, మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగవద్దు అన్నాడు. కనుక ఈ ఉదయకాలం మందు మరి మోషే ఇద్దరు ఐగుప్తీయులు ఇశ్రాయేలు కొట్టుకుంటుంటే అటువైపు చూచెను అనుంది. అటువైపు చూచెను అనగా వారు కొట్టుకుంటున్నారు, అటువైపు చూచాడు, వెళ్ళి హత్య చేశాడు. అదే ప్రభు వైపు చూచుంటే, అటు ఇటు చూడకుండా ఉంటే, దిక్కులు తిప్పకుండా ఉండుంటే, మనసు తిరగకుండా ఉండుంటే, ప్రభు వైపే కేంద్రీకరిస్తే చాలా బాగుండేది. కనుక యోషియా దేవుని యందే దృష్టి నిలిపి దీవించబడిన భక్తులలో యోషియా ఒకడు. ఆ మాటలు మీరు 2వ దినవృత్తాంతాలు 34:2 యెహోవా దృష్టికి నీతిని అనుసరించాడు, కుడికైనా ఎడమకైనా తొలగలేదు, స్థిరమైన భక్తి కలిగిన వాడనుంది. దేవుని మార్గం నుండి తొలగని భక్తి కొందరైతే, భక్తి నుండి విశ్వాసం మెట్టు నుండి పరిస్థితుల వలన ప్రక్కకు లోకంలోకి తొలగిపోతున్న వారు మరికొందరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారించిన వాడు, తన ఇష్టము గాక దేవుని చిత్తం తెలుసుకునేవాడు, ప్రతి విషయంలో దైవ చిత్తం చేసేవాడు. అందుకే ఈ యోషియా జీవితాన్ని మనం ఆ మాటలు 2వ దినవృత్తాంతాల్లో కూడా 34వ అధ్యాయాన్ని చూస్తే చాలా చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. అతని దీవెనకు కారణం అదే, అతని ఆశీర్వాదకు కారణం అదే. కనుక నా మాటలు నేను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు. కనుక అటువైపున ఇటువైపున లోతు వలె కాకుండా, పేతురు వలె కాకుండా, బిలాము వలె కాకుండా, మరొకరి వలె కాకుండా, లేక మీకు పరిచయమైన వారిలో ఆత్మీయ స్థితి మీద మనసు పెట్టకుండా లోకం వైపు సాగిపోయిన వారి వలె కాక, క్రీస్తు వైపు యోషియాలాగా దావీదుని ఎంచుకున్నాడట. నా ముందున్న వాళ్ళలో చక్కగా భక్తి చేసిన వాళ్ళు ఎవరు, మనసు పెట్టిన వాళ్ళు ఎవరు భక్తి మీద? దావీదులాగానే నడుస్తాను అనుకున్నాడు. ఈ ఉదయకాలం ముందు మరి
మీరు కూడా దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకుంటారా? ఆయనే మనకు ఆదర్శం, ఆయనే మనకు ఒక చక్కటి మాదిరి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మార్గంలో యోషియా నడిచాడు, గొప్పగా దీవించబడ్డాడు. కనుక మనం కూడా ప్రభు మార్గంలో నడిచి దీవించబడదాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, చాలా శ్రేష్టమైన వర్తమానం. కుడి ఎడమలు తిరగని యోషియాలాగా ప్రభు అటు ఇటు తిరగని యోషియా మీ వైపు మాత్రమే చూడగలిగాడు కనుక అనేకమైన విషయాల్లో తనకు జయమిచ్చారు. మీకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలం ముందు మీ వైపు మాత్రమే చూడగలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. వారి నేత్రాలు సూటిగా మీ వైపే చూడాలి. లోకం వైపు, ధనం వైపు, దెయ్యం వైపు, పాపాల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు కాకుండా మొదటిగా క్రీస్తు వైపే చూడగలిగిన కృపను, వారికి గొప్ప విజయాన్ని, గొప్ప విడుదలను దయచేయండి. అలాగే ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ఏ బిడలైతే వారి కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నారో ఆ కుటుంబాలు, ఆ వ్యక్తుల కొరకు, ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, ఆత్మ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరన్ని విషయాల్లో ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా గనక ఉంటే వెంటనే ఈ వర్తమానం వినగానే అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కడం మర్చిపోమాకండి. అలాగే కామెంట్ బాక్స్లో మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారో సాక్ష్యాన్ని అక్కడ తెలియజేసి ప్రభు నామాన్ని ఘనపరచండి. గాడ్ బ్లెస్ యూ.